వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ పర్యటించినా కూడా అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో పాటుగా ఇది శాంతి భద్రతల పరిస్థితులకి దారితీస్తుందన్నదైతే పోలీసులు ఆరోపిస్తున్న మాట. అయితే దీంట్లో ఈ నేపథ్యంలోనే నెల్లూరు పర్యటన సందర్భంగా కూడా పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. అయినా సరే జన సమీకరణ తర్వాత అభిమానులు తరలిరావటం, తర్వాత లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో 3 కేసులు నమోదు చేశారు. అంటే నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా కూడా వైసీపీ నేతలు తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీద కూడా ఒక కేసు నమోదైంది. అదేవిధంగా మొత్తం 3 కేసులు నమోదు చేసినట్లు ఈ పర్యటన సందర్భంగా 3 కేసులు వైసీపీ నాయకులపై నమోదు చేసినట్లు అయితే పోలీసులు వెల్లడించారు. దీంతో ఒక కేసు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన బారికేడ్లని కూడా దాటి ఇక్కడ వైసీపీ కార్యకర్తలైతేనే అభిమానులైతేనే రావటంతో ఒక కానిస్టేబుల్కి గాయాలయ్యాయి. దీని మీద కూడా ఒక కేసు నమోదైంది. అదేవిధంగా ఇక్కడ కావలికి చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య బారికేడ్ కింద పడిపోవడంతో కూడా చెయ్యి విరిగింది. దా ఘటనలో ప్రసన్న తర్వాత బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పడిపాటి ప్రభాకర్ తదితరుల మీద కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఈ రోడ్డు మీద ధర్నా చేసి ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించారన్న కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి, అదేవిధంగా మరికొందరు దుర్గామిట్ట పోలీసులు అయితే మరికొందరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద జగన్ పర్యటన ఈసారి కూడా రసాభాసాగా మారింది. దాంట్లో 3 కేసులను అయితే వైసీపీ నాయకులు ఎదుర్కోవాల్సి వచ్చింది.